హాయ్ అండి. టమాటా, కొత్తిమీర రోటి పచ్చడిని చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా టేస్ట్ అయితే అసలు చాలా బావుంటదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే గనక ఒక ఫ్రై పాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌నైతే వేసేసుకొని పచ్చిమిరపకాయలు చూపించాను కదండీ! అవి 2 ముక్కల కింద తుంపేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అవి లైట్‌గా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెమ్మను మొత్తం తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని దాంట్లో వేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఈ 3 వేయిస్తుంటుంటేనే ఆ స్మెల్ అనేది చాలా బావుంటది. ఈ విధంగా వేసేసిన తర్వాత దీంట్లో టమాటాలను ఒక 4 సన్నగా చీరుకొని ఇలా వేసుకున్నానండి. వీటిని మూతబెట్టి అలా వదిలేస్తే ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గిపోతాయి. తర్వాత కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని, వాష్ చేసుకొని కొత్తిమీరని కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర మగ్గిన తర్వాత దీనిలో ఇదంతా మగ్గిన తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసేసుకుంటాం కదా! ఈ కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ ఒకసారి మధ్యలో గరిటెతో కలిపేసుకున్నట్లయితే చక్కగా మగ్గిపోతాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని రోట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు, కల్లుప్పుని యాడ్ చేసుకొని రోట్లో కచ్చాపచ్చగా దంచుకుని తింటే ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. నాకైతే రోటు అవైలబుల్ లేక నేను మిక్సీలో వేసాను. మిక్సీలోనే కచ్చాపచ్చగా దంచుకోండి. అసలు రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ దేంట్లోనే తినొచ్చండి. చాలా బాగుంటుంది అసలు. టేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈసారి టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. అసలు మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.